హఠాత్తుగా రాహుల్ చిన్ననాటి స్నేహితురాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కొత్తగా రాహుల్ జీవితంలో ఆ చిన్ననాటి స్నేహితురాలు రావడం వెనకాల ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం ఏంటో తెలియాలంటే ముందు అసలు వేదవతి మనసులో ఏముందో కనుక్కోవాలి. వేద, ఏంటండి? ఈ కీర్తన ఎవరు? హఠాత్తుగా ఇప్పుడు రాహుల్ జీవితంలోకి ఎందుకు వచ్చింది? అదేంటండి, కపుల్స్ డే పార్టీలో కేతన గురించి మొత్తం చెప్పాను కదా, ఇంతలోనే మర్చిపోయారా? చూడు వేద, నువ్వు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది. కానీ నువ్వు బయటకు చెప్పిన మాటలు కాకుండా నీ మనసులో ఉన్న ఉద్దేశాలు నాకు కావాలి. ఉద్దేశాలంటే ఏ రకమైన ఉద్దేశాలండి? కేతనాని ఏ ఉద్దేశంతోటి రాహుల్ జీవితంలోకి తీసుకొచ్చావు? ముందు ముందు రాహుల్ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు? చూడండి, నేనేం చేసినా రాహుల్ సంతోషం కోసమే చేస్తాను. ఏం ఆలోచించినా రాహుల్ బంగారం లాంటి భవిష్యత్తు కోసమే ఆలోచిస్తాను. రాహుల్ చిన్ననాటి స్నేహితురాలైన కేతన రాహుల్ జీవితంలోకొస్తే రాహుల్ సంతోషంగా ఉంటాడని అనిపించింది. అందుకే కేతనాని మళ్ళీ రాహుల్ జీవితంలోకి తీసుకొచ్చాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? చూడండి, మనం గది గోడలకి రంగులెందుకు వేస్తాం? రంగులు వేస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి, చూడ్డానికి అందంగా కనిపిస్తుంది కాబట్టి. జీవితం కూడా అంతేనండి. మనకి నచ్చిన వాటిని తీసుకొస్తేనే మన జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. గది గోడలకైతే ఎలాంటి రంగులైనా వేయొచ్చు, నచ్చకపోతే వెంటనే మార్చేసుకోవచ్చు. కానీ గుండె గోడలు అలా కాదు వేద. నీకిష్టం వచ్చిన రంగును తీసుకొచ్చి రాహుల్ గుండె గోడకు పోస్తానంటే ఎలా చెప్పు? కేతన అనే రంగు నేనెంపిక చేసిన రంగు కాదండి, రాహుల్ చిన్నప్పుడే ఎంచుకున్న రంగు. అదర్థమైంది కాబట్టే చిన్నప్పుడే రాహుల్కి దూరమైన తన చిన్ననాటి స్నేహితురాల్ని మళ్లీ రాహుల్ జీవితంలో తీసుకొచ్చాను. అలా అయితే రాహుల్ జీవితంలోకి వచ్చిన అభి సంగతేంటి? వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది కదండి. మళ్ళీ ఆ మనిషి గురించే ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకంటే అభికి రాహుల్కి ఒక శాశ్వతమైన బంధం ఏర్పడింది కాబట్టి. ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. అది అంత సులువుగా తెగిపోయే బంధం కాదు. అది మాటి మాటికి గుర్తు చేసుకోవాల్సినంత గొప్ప బంధం కూడా కాదండి. రాహుల్కి అభికి నువ్వు వేసిన ముడిని నువ్వే వెక్కిరిస్తున్నావు వేదా. ఆ ముడి ఎందుకు వేశానా అని ఇప్పుడు కూడా బాధపడుతున్నాను. అందుకే ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. చూడు, ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే వేసిన ముడిని బలంగా మార్చాలి, అంతేకాని రాహుల్ జీవితాన్ని మరొకరితో ముడిపెట్టడం కాదు. చూడండి, రాహుల్కి అభితో ఏర్పడిన ముడి ఎప్పటికీ సంతోషాన్నివ్వదు. అందుకే అభి స్థానాన్ని కేతన్తో భర్తీ చేయాలనుకుంటున్నాను. రాహుల్ సంతోషమని పేరు చెప్పి నువ్వు నైతిక విలువలన్నీ మర్చిపోతున్నావు వేదా. నాకిప్పుడు నైతిక విలువల కన్నా నా కడుపున పుట్టిన నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యమండి. నేను ప్రపంచం గురించి ఆలోచించను. నా పేగు తెంచుకొని పుట్టిన నా కొడుకు గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఒక తల్లిగా ఈ మాత్రం స్వార్థం ఉండటంలో తప్పేం లేదండి. మళ్ళీ చెప్తున్నాను, వినండి. రాహుల్ సంతోషం కోసమే కేతనాన్ని రాహుల్ జీవితంలోకి తీసుకొచ్చాను. ఇక నుంచి కేతన కూడా మనతోనే ఉండబోతోంది. లలిత, ఏంటత్తయ్య గారు? ఐరేంద్రెక్కడా? ఇక్కడే ఎక్కడో ఉండాలత్తయ్య గారు. వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పు. ఎందుకు అత్తయ్య గారు? ఏ ఎందుకో చెప్తేనే గాని పిలవ్వా? అదేం లేదత్తయ్య గారు, ఇప్పుడే తీసుకొస్తానుండండి.
ఐరేంద్రి, ఐరేంద్రి, ఏంటి? ముందు ఫోన్ పెట్టి చెప్తాను. నేను మళ్ళీ చేస్తాను. ఏమైంది వదినా? హ, నీ బండారం ఏదో బయట పడినట్టుంది. ఏం మాట్లాడుతున్నావు వదినా? ఎన్నో పాపాలు చేశావు కదా, అందులో ఏదో ఒక పాపం ఇప్పుడు బయటపడిందేమో. దాని గురించే మాట్లాడడానికి అత్తయ్య గారు నిన్ను రమ్మంటున్నారు. ఏంటి? పెద్దమ్మ నన్ను రమ్మందా? అవును ఐరేంద్రి, ఆవిడెందుకో చాలా సీరియస్ గా ఉన్నారు. అంటే నువ్వేదో చెత్త పని చేసింది ఆవిడకి తెలిసిపోయి ఉంటుందేమో కదా. అంతే అంటావా? అందుకే పెద్దవాళ్ళు అంటారు, నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది అని. ఇప్పుడు ఏ నిజం బయటపడిందో ఏమో. పద వెళ్దాం. పద. పెద్దమ్మా, ఎందుకో పిలిచారంట? నువ్వొక్కోసారి చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి ఐరేంద్రి. ఒక్కొక్కసారి నువ్వు చేసే పనులకి ఇది ఐరేంద్రియే చేసిందా అని నాకే విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేశాను పెద్దమ్మా? నువ్వేం చేసావో నీకు తెలీదా? అది కూడా నా నోటితో నీ చెప్పించాలని చూస్తున్నావా? కొంప తీసి కేతనని తీసుకొచ్చి నేనాడుతున్న నాటకం పెద్దమ్మకి తెలిసిపోయిందా ఏంటి? ఆ నిజంగానే బయటికొస్తే నన్ను ఏంటి నుంచి గెంటేయడం ఖాయం. ఏంటైరేంద్రి, నేనిక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వెక్కడో ఆలోచిస్తున్నావు. అది కాదు పెద్దమ్మా, నేనేదైనా తప్పు చేశానా? నువ్వు తప్పు చేస్తే ఇంత ప్రత్యేకంగా పిలిచి ఎందుకు మాట్లాడతాను? నువ్వు నాకు చాలా గొప్ప మేలు చేశావు ఐరేంద్రి. నీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నేను అంత గొప్ప పని ఏం చేశాను పెద్దమ్మా? రాహుల్ చిన్ననాటి స్నేహితురాలు ఎవరో తెలుసుకొని కష్టపడి కేతనని తీసుకొచ్చావు.